పాము కరిచినప్పుడు కూడా ఎవరి ఆ నిద్రలో మీరు మెలుగుతూ ఉంటారు, నిద్రపోకూడదు. ఆ విధంగా ఆ పరమశివుడు విషమే అది వాసుకి సర్పం యొక్క విషయం తాగినాడు. అందువల్ల ఆ పరమశివునికి కూడా హాని కలగకూడదనేటువంటి ఉద్దేశం చేత నిద్రపోనివ్వకుండా ఉండడం కోసమని రాత్రంతా జాగరణ చేసినారు దేవతలు అందరూ కూడా. దానవులు, దేవతలు, మొత్తం అందరూ, మునులు, జనులు అందరూ కూడా పగలంతా ఉపవాసం ఉన్నారు, రాత్రంతా జాగరణ చేశారు, చేయించినారు పరమశివుడు. దాంట్లో కూడా భక్తులు ఉన్నారు, శివుడికి అందరూ భక్తులే కదా. ఏం లే అక్కడ దేవతలు అందరూ కూడా చేస్తున్నారు, చెబుతున్నారు కదా, వాళ్ళిద్దరిని కాపాడే దేవుడు శివుడే కదా. ఆ విషయం తాగకపోతే ఎవరొకరు కాలిపోయేదే కదా, అందరూ కాలిపోయారు దోష, అది దహించి వేస్తుంది అందరినీ. అలాంటి స్థితిలో అందరినీ కాపాడినప్పుడు అందరూ చుట్టూ ఉంటున్నారు, దిక్కు దిక్కుమని స్వామికి ఏమవుతుందో ఏమో, స్వామికి ఏమవుతుందో ఏమో. దేవతలు ఒకటి కూర్చున్నారు, రాష్ట్రంలో ఒకటి కూర్చున్నారు. శివుడు అంటే అందరికీ ఇష్టమే కదా, ఎందుకంటే వరాలు కల్పిస్తాయి ఆయన, వరాశంకరుడు కదా. వీడు రాక్షసుడా, వీడు మా దేవతనా అని అర్థం చేయలేదు. సమచిత్తంలో ఆయన ప్రధానం, సమచిత్తంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. తనకే హాని కలిగించిన ఆయనకు కూడాను వరాలు ఇచ్చినాడు కూడా దక్ష ప్రజాపతికి. అలా దయచేసి గొర్రెతల ఇచ్చినప్పటికీ మళ్ళీ పార్వతీమాత పుట్టి వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత కాశీ క్షేత్రానికి వెళ్తే ఆ కాశీ క్షేత్రంలో గొర్రెతలు అట్లే ఉన్నాడు. భార్య పేరు ప్రసూతి. ఇద్దరు ఆ కాశీ క్షేత్రంలో పంచలు కూర్చొని జపం చేసుకుంటున్నారు, మనుషులు. అప్పుడు పార్వతీమాత అడుగుతున్నారు, అడిగితే తప్పకుండా నేను ఇస్తానని చెప్పేసి ఆ గొర్రెతలు తీసి మళ్ళీ పూర్వతల ఇచ్చాడు దక్షిణుడు. ఆ విధంగా పరమశివుడు తనకు హాని కలిగించినటువంటి వాళ్ళకు కూడా మేలు చేసినాడు తప్ప ఎవరికి హాని కలిగించింది. ఇదంతా విధి నడిపిస్తున్నటువంటి ఆట అని పరమశివుడికి తెలుసు. ఈ ప్రపంచాన్ని ఒక నాటకంగా చూడగలిగితే ఏ చింత లేదు, ఏ సంత లేదు. అది నాటకాన్ని నాటకంగా చూడలేకపోతున్నాము, అందుకే దుఃఖం. అది పరమశివుడు ఇదంతా ఒక నాటకం, అందరూ కూడా పాత్రధారులే, విధి ఆడించే నాటకం ఇది. కాబట్టి ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ప్రతి ఒక్కరూ భగవంతుడు ఆడించే తోలుబొమ్మలు. ఆ తోలుబొమ్మల ఆటలో ఎవరు రియలని, ఎవరు రియల్ కాదు, ఎవరు నిజం కాదు. నాటకం, సినిమా అంటేనే డ్రామా, యాక్టింగ్ అంటే. కృష్ణుడు వేషం వేసిన వాడు కృష్ణుడు కాదు, రాధా వేసిన వాడు రాధా కాదు, రావణాసురుడు వేషం వేసిన వాడు రావణాసురుడు. కానీ ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రియాలిటీ షోగా చేస్తాను. ఇది కూడా అంతే. ఈ ఆల్ ద వరల్డ్ ఇస్ స్టేజ్, ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులు, సూత్రధారి రంగంలో నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి, ప్రేరేపించి మాట్లాడించేది కానీ, ఆడించేది కానీ, మాట్లాడించేది కానీ, వాళ్ళ చేత యాక్షన్ చేయించడం కానీ అన్నీ ఆయన చేయిస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు అంతే. ఉండదు, మాయ అనేది మరిపిస్తుంది. ఆ మాయలో పడిపోయి మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళు వచ్చి చేశారని చెప్పేసి కోపమన్నా వస్తుంది, చేశారని చెప్పేసి ఆనందమన్నా వస్తుంది. మనం చేయగలిగిన వాడే శివుడు. ఆయన చేస్తాడు కాబట్టి ఎవరిని ద్వేషించాడు. దేవతలు గౌరవించబడుతున్నారంటే రాక్షసులు ఉన్నారు కాబట్టి. రాక్షసుగా లేకపోతే దేవతలే పెద్దగా పట్టించుకోవాల్సి వస్తుంది, మామూలే కదా. ఏదేమైనా ఆ రోజు శివనామంతో మనం జీవనం సాగిస్తే మృత్యుంజయుడు ఆయన మృత్యు వినాశం మంత్రాలు కాబట్టి మనకు ప్రశాంతమైన మృత్యుని ఇచ్చేవారు కాబట్టి, మోక్షాన్ని ప్రసాదించేవారు కాబట్టి, చివరి తుది శ్వాస వరకు శ్మశానం వరకు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని సంరక్షించేవారు కాబట్టి శివస్మరణ అనేది తప్పకుండా చేయాలి. జాగరణ చేశారు, పరమేశ్వరుని మేలుకలుపుతూ ఉండాలి కాబట్టి నాట్యం చేయడం, భజనలు చేయడము, హరికథలు చెప్పుకోవడము, ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని వచ్చి శివుని ముందర దృశ్య రూపకంగాను స్కిట్ చేయడం, స్కిట్ లాగా
చేశారు. శ్రీమన్నారాయణ కథలు చెప్పడం కానీ, వేషాలు వేసి చేయడం కానీ, శివగానం చేయడం కానీ, నాట్యం చేయడం కానీ, నాట్యోద్ధరుడు కదా ఆయన. అలాగే భగవద్గీత ఉపదేశం అప్పటికి జరిగిపోయింది. ఈ భగవద్గీత అంతకుముందే చెప్తున్నారు, 4వ అధ్యాయం. అలాంటివన్నీ కూడాను సూర్యుని ముందే చెప్పారు నాకు. అలాగే పరమశివుడు కూడా గీత ఉపదేశం చేశారు, శివగీత. అలాంటివి అన్నీ కూడా మొదలుపెట్టి వేసేసి పారాయణం చేయడము, రుద్ర నమ్మక చమకాలు చెప్పుకోవడము, ఇలా స్తోత్రాలు చేయడము, భజనలు చేయడము, ఇవన్నీ చేస్తూ రాత్రి పరమశివునికి వినోదం కలిగిస్తూ నాట్యం చేస్తూ రాత్రంతా ఆ పరమశివుని మేలుకొల్పినారు. అందువల్ల శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉంది, రాత్రికి జాగరణ చేస్తే పరమశివుని యొక్క దృష్టి మన మీద పడుతుంది, ఆయన కరుణ కటాక్షం మన మీద కలుగుతాయి అని ఉద్దేశించి శివరాత్రికి ఆ ప్రాముఖ్యత వచ్చింది. అదే రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అదే రోజు జరిగింది. అందువల్ల పార్వతీ పరమేశ్వర యొక్క ఆశీర్వాదం అనేది కళ్యాణోత్సవం చెప్పుకున్న ఆ రోజు చదివిన హరికథలుగా